కుటుంబాన్ని పట్టించుకోరు. కుటుంబం కుటుంబం అని సేవను పట్టించుకోరు. కానీ హనోకు ద్వారా దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, దేవునితో నడుస్తున్నాడు, అట్ ద సేమ్ టైం కుటుంబాన్ని కూడా చూసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించగలిగితే 300 సంవత్సరాలు అతడు దేవుడితో నడిచాడు అని రాయబడుతుంది. ఒకవేళ దేవుడు హనోక్కి 365 ఏండ్లు ఇచ్చాడు కాబట్టి అందులో 300 ఏండ్లు నడిచేశాడని చెప్పుకుందాం. మరి మనకు ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు చెప్పండి? పుట్టిన కాంచి చెప్పట్లేదు. నాకు దేవుడు 38 సంవత్సరాలు ఇచ్చాడు. ఎన్నాళ్ళు ఇచ్చాడండి? ఈ 38 ఏళ్లలో దేవునితో నడిచాను అనే మాట కంటే దేవుని కృపలో నడిచాను అనే మాటకే సుమారు ఇప్పటికీ 22 ఏళ్ళు అవుతుంది. ఎన్నాళ్ళు అవుతుందండి? అంటే హనోకు అంత గొప్పోళ్ళం కాదు. మనం దేవునితో నడిచాను అని చెప్పుకోవటం కంటే దేవుని కృపలో 22 ఏళ్ళు నడిచాం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను. హనోక్కి మనకి ఉన్న తేడా ఏంటో తెలుసా? ఈ 300 ఏండ్లు హనోకు నడుస్తూ ఉన్నప్పుడు ఎక్కడ కూడా అతడు వెనకబడలేదు. ఏం పడలేదు. మనం ఏం చేస్తామంటే, కలిసి వస్తే కూడుకులు, కలిసి రాకపోతే మన ప్రయాణం అంతా ఎలా ఉంటుందంటే హనోకు ప్రయాణంలో ఉండదు, ఇశ్రాయేలీయుల ప్రయాణంలో ఉంటుంది. ఎర్ర సముద్రం కూడా ఆగిపోయారు. ఎక్కడ ఆగిపోయారు? దేవుడు మిమ్మల్ని ఇడిపించేస్తున్నాడు అంటే పదండి అంటే పదండి అన్నారు. యాహూ అన్నారు ఒకసారిగా. యెహోవాకు జయము, మోషేకు జయం అన్నారు. ఎంత దూరం నడిచారంటే ఎర్ర సముద్రం కూడా ఆగిపోయారు. మళ్ళీ అక్కడి నుంచి దేవుడు సముద్రాన్ని పాయలు చేసి తీసుకెళ్తే మళ్ళీ ఎక్కడికి ఆగిపోయారంటే దూడబొమ్మ కూడా ఆగిపోయారు. మళ్ళీ అక్కడి నుంచి దేవుడు ముందుకు తీసుకెళ్తే మారాకడ. అంటే ఈ నడిచే క్రమంలో ఇశ్రాయేలీయుల ప్రయాణం ఎక్కడెక్కడైతే ఆగిపోయారో, సముద్రం కనబడితే ఆగిపోతారు, మారా కనబడితే ఆగిపోతారు, మన్నా కనబడితే ఆగిపోతారు, ఏది కనబడినా ఆగిపోతారు. మన ఆత్మీయ ప్రయాణంలో కూడా సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, కొన్నిసార్లు మనిషి ఏం చేస్తాడంటే, ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు ఇంకా అక్కడ ఆగిపోతాడు. ఏదైనా ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదైనా ఒక భయంకరమైనటువంటి సమస్య ఎదురైనప్పుడు అక్కడ ఆగిపోతాడు. కానీ హనోకు 300 సంవత్సరాలు ఎక్కడ ఆగిపోకుండా, ఏంటండి, ఎక్కడ ఆగిపోకుండా దేవునితో నడుస్తూ 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 ఉంటే దేవుడు అన్నాడంట ఒక మాట, హనోకు ఇంకా నువ్వు నాతో చాలా బాగా నడుస్తున్నావు కనుక ఇంక నువ్వు నా దగ్గరికి వచ్చేయని చెప్పినప్పుడు చాలా చక్కగా రాశాడు. చూడండి ఆ మాట. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయాను. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు హనోకుని ఇంక నువ్వు ఏమి ఉంటావయ్యా, వచ్చే నా దగ్గరికి, ఏమంటున్నాడండి, నా దగ్గరికి వచ్చేయని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక మాట నేను చెప్తాను. హనోకు బ్రతికిన కాలం ఎంతండి అమ్మా? ఉపవాసకుడికి ఫస్ట్ రోజు కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఇబ్బంది లేకుండా కొంచెం ఎదరికెళ్తాం. హల్లెలూయా. 365 సంవత్సరాలు బ్రతికాడు. కానీ ఆదాము ఎన్నాళ్ళు బ్రతికాడో తెలుసా? 930 సంవత్సరాలు. ఎనోషు ఎంతకాలం బ్రతికాడో తెలుసా? 905 సంవత్సరాలు. కేయినాను, మహలేలు, ఏరేదు, మెతుషలే 969, 920, 930 బ్రతికారు. వినండి ఇక్కడ ఒక మాట. కానీ హనోకు ఎంతకాలం బ్రతికాడంటే 365 సంవత్సరాలు. ఇప్పుడు ఎవరు ఎక్కువ బ్రతికారు చెప్పాలి అమ్మా? ఇప్పుడు చెప్పిన లిస్టులో ఆదాము, ఏరేదు, హనోకు,
క్షమించాలి, మెతుషలే ఏళ్ళు ఎక్కువ బ్రతికారు. కానీ హనోకు మాత్రం 360, వాళ్ళ 900 ఏళ్ళు బ్రతికితే ఈయన 360 ఏళ్ళు బ్రతికాడు. ఎవరిది గొప్ప చెప్పండి? హల్లెలూయా. మీరు ఎక్కడికైనా పుట్టినరోజుకి వెళ్ళినప్పుడు ఏమని దీవింతారు పిల్లల్ని? అమ్మా చెప్పట్లేదు మీరు. దీర్ఘాయుష్మంతుడిగా వర్ధిల్లురా నాయన అంటారు, అవునా? మరి వీళ్ళేమో 900 ఏండ్లు పైబడి బ్రతికితే హనోకేమో 365 ఏళ్లే బతికాడంట. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు 900 ఏండ్లు బ్రతికినా ఎంతకాలం దేవుడితో నడిచారన్న సరైన వివరణ లేదు. కానీ హనోకు 365 సంవత్సరాల్లో కూడా 300 ఏండ్లు దేవునితో నడిచాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఎంతకాలం బ్రతికామనేది కాదు, ఎంతకాలం దేవునితో నడిచామో ఇదే పాయింట్. హల్లెలూయా. ఏంటండి? ఎంతకాలం బ్రతికేమనేది గొప్ప విషయం కాదు, ఎంతకాలం దేవునిలో నడిచామనేదే పాయింట్. ఇక్కడ మనకు చక్కగా చెప్తున్నాడు. హనోకు 365 సంవత్సరాల్లో 300 సంవత్సరాల పాటు దేవునితో అతడు నడవగలిగాడు. హల్లెలూయా. జస్ట్ ఈ వాక్యం అంతా కూడా నేను ఇంట్రడక్షన్గా చెప్పాను. నేను చెప్పే ప్రసంగం ఇది కాదు. ఇప్పుడు మనం ప్రసంగంలోకి వెళ్తున్నాం. ఏంటయ్యా అంటే యేసుతో ఎందాక ప్రయాణం. హల్లెలూయా. యేసు ప్రభుతో ఎందాక ప్రయాణం అని చెప్పి పాత నిబంధనలో చెప్తారండి పాస్టర్ గారు అంటారా? కాదు. ఇప్పుడు మనం కొత్త నిబంధనలోకి వస్తున్నాం. రండి, ఈ వాక్యాన్ని అర్థం అవటానికి ఆధారంగా ఒక వాక్యం చెప్తాను. లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. అమ్మా లూకా సువార్త 10:17. ఆగండి. యేసు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు అనేది ఒక్క వివరణ చెప్తాను మీకు. ఇక్కడ చెప్పాలి, యేసు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు చెప్పాలి? అమ్మా 70 మంది శిష్యులు యేసు ప్రభు వారికి. ఆ 70 మంది శిష్యులు కూడా ఏమంటున్నారు చూడండి. ఎక్కడికి వచ్చారంటండి? సంతోషముతో తిరిగి వచ్చి ఏం చెప్తున్నారు వాళ్ళు? దెయ్యములు కూడా నీ నామము వలన ఆగండి 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 70 మంది శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే, ప్రభువా నీ నామంలో దెయ్యాలు కూడా మాకు వదిలిపోతున్నాయి, మమ్మల్ని చూసి వణుకుతున్నాయి, మాకు లోబడుచున్నాయి అని అంటే 20వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే ఆయన, దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. హల్లెలూయా. వినండి బాగా. ఎంతమంది శిష్యులు? 70 మంది. కొంచెం మాట్లాడదాం. హల్లెలూయా. మౌనోపవాసం ఎవరో లేం కదా మనం. అమ్మా నోరు కూడా తెరవనండి అన్నట్టుగా ఉన్నావా? 70 మంది శిష్యులు. ఈ 70 మంది యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, ప్రభువా నీ నామంలో మేము ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు కూడా వదిలిపోయి మాకు లోబడుతున్నాయి అన్నారు. యేసు ప్రభు అలాగా, చాలా సంతోషం, వెరీ వెల్ డన్ అని ఏం అనలేదు. దెయ్యాలు వదిలిపోతున్నాయి అని సంతోషించక మీ పేర్లు పరలోకంలో రాయబడ్డాయి అని సంతోషించండి. అంటే దెయ్యాలు వెళ్ళగొడితే లేక దెయ్యాల నుంచి విడిపింపబడితే పరలోకం చేరినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. రోగాలు బాగైపోతే పరలోకం చేరినట్టు కాదు, బాప్తీసం పొందితే పరలోకం చేరినట్టు కాదు, మందిరానికి క్రమంగా వస్తే పరలోకం చేరినట్టు కాదు, వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటే పరలోకం చేరినట్టు కాదు. మరి ఏంటయ్యా అంటే
మన జీవిత కాలమంతయు కూడా మనం యేసును వెంబడిస్తేనే పరలోకం చేరినట్టు. హల్లెలూయా. ఇక్కడ అందుకని ఏమంటున్నాడంటే, దెయ్యాలు వెళ్ళగొడుతున్నావు అని మీరు సంతోషింపక మీ పేర్లు పరలోకములో రాయబడ్డాయని సంతోషించండి. మీ ప్రయాణం చివరి వరకు సాగాలి అని సంతోషించండి. హల్లెలూయా. పరుగు పందులో పరిగెట్టేటటువంటి వ్యక్తి 10 రౌండ్లు అనుకోండి, 5 రౌండ్లు వేసి అమ్మయ్య అని అనుకున్నాడు అనుకోండి, అది గెలుపు అంటారా? అది గెలుపు అంటారా? 5 రౌండ్లు వేసి ఆనందపడటం గెలిపేనా? నేను అంటాను, గమ్యానికి చేరటమే నిజమైన గెలుపు. సరే, ఇప్పుడు ఈ 70 మంది శిష్యుల్లో కూడా ఒకానొక రోజు యేసు ప్రభువు వారు ఒక వాక్యం చెప్తా ఉన్నాడు. చెప్తూ ఏమన్నాడంటే, ఆయన నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. రండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి మీరు చూడండి. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఏ మాట విని చెప్పాలి? ఏ మాట విని? 6:54లో ఏం రాశాడు? నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ఆ మాటలు విని 60వ వచనం, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. ఇప్పుడు నా ప్రశ్న, ఎంతమంది శిష్యులు అని చెప్పాను? కొంచెం యాక్టివ్గా ఉండండి. ఎంతమంది శిష్యులు? 70 మంది. ఈ 70 మందికి యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటి? నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవం గలవాడు, అంచెదినం నేను వాడిని లేపుతాను అన్నాడు. ఈ మాటల వరకు ఏమనిపిన్నాయి? ఈ కఠినమైన మాటలు, ఈయన శరీరం మనం ఎలా కోసుకు తినగలం, ఈయన రక్తాన్ని మనం ఎలాగ పానము చేయగలం అని చెప్పి అందులో అనేక మంది వెనుక తీసి మరి ఎన్నడూ కూడా వెంబడించలేదు అంటండి. ఇప్పుడు 70 మందిలో ఎంతమంది ఆగిపోయారయ్యా అంటే చెప్పాలి? ఎంతమంది ఆగిపోయారు? 58 మంది. ఎక్కడ ఆగిపోయారు అంటే యేసు ప్రభువు వారు బోధిస్తూ చెప్పిన మాట కాడ ఆగిపోయారు. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 70 మంది శిష్యుల్లో 58 మంది శిష్యులు ఎక్కడ ఆగిపోయారు అంటే యేసయ్య బోధ దగ్గర ఆగిపోయారు. ఇక్కడి నుంచి పాయింట్లుగా చూసుకోండి, మీకు వర్తమానం అర్థం అవటానికి. ఎక్కడ ఆగిపోయారు? నేను అంటాను, బోధ ఎలా ఉండాలి అంటే నూనె రాసినట్టు ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలండి? ఇటీవల కాలంలోనే చెప్పాను, మన 2వ వర్తమానంలో అనుకుంటా. నయమాన్ గడి బాధ ఏంటి అసలు? రథాలు వేసుకొచ్చాను, సైనికులు కూడా తెచ్చాను, బోళ్ళంత బంగారం తెచ్చాను, రాజుగారితో రికమెండేషన్ లెటర్ పంపాను, అయినా సరే పాస్టర్ గారు వచ్చి నన్ను నా యొక్క పుండు మీద నూనె రాసి ఆడించలేదంట. అంటే ఇడు బాధ ఏంటి? నూనె రాయాలి. ఇడికి ఏం రాయాలి? నేనేమంటానంటే బోధ నూనె రాసేలా ఉండకూడదు. ఎలా ఉండకూడదండి? నూనె రాసే బోధలా ఉంటే ఇంక ఎప్పటికీ కూడా, ఇప్పుడు ఒక చదువుకునే కుర్రోడు, ఒక 3వ తరగతి 4వ తరగతి చదువుకునే కుర్రోడు, అది ఎన్నిసార్లు అయినా తప్పే రాస్తున్నాడు అనుకోండి, అలా కాదురా నాన్న ఇలాగా అని ఎంతకాలం చెప్తాడు, నేర్చుకుంటాడు చెప్పండి అమ్మా? ఒకసారి ఏం చేయాలంటే కఠినంగా, ఇవాళ నువ్వు సరిగ్గా రాయలేదో నిన్నింటికి
పంపించను అనేది అప్పటికప్పుడు ఒళ్ళు దగ్గరికి వచ్చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే 70 మంది శిష్యుల్లో 58 మంది శిష్యులు ఎక్కడ ఆగిపోయారయ్యా అంటే బోధ దగ్గర ఆగిపోయారు. ఏంటా బోధ అంటే, నా శరీరం తిని నా రక్తం తాగండి అప్పుడు నిత్య జీవానికి మీరు వెళ్తారంటే, ఆ బోధ వరకు ఎలా ఉంది? కఠినంగా. ఎలా ఉందండి? నేను అంటాను దేవుని బిడ్డలారా, బోధ కఠినంగా ఉందని ఆగిపోయారు. ఇవాళ సమాజంలో కూడా అంతే కదండి. అనేక మందికి బోధ ఎలా ఉండాలంటే నూనె రాసినట్టు ఉండాలి. మర్దన చేసినట్టు ఎలా ఉండాలండి? మర్దన చేసినట్టు నూనె రాసినట్టు ఉంటే సంసోన్లో అయిపోద్ది బతుకు. మాట్లాడరేంటండి? సంసోన్ ఒక ఆవిడ తొడ మీద పడుకోబెట్టిందంట, తైలం తెచ్చి రాస్తుందంట. ఈడేమనుకున్నాడంటే, అమ్మ నాకు కాబట్టి నూనె రాస్తుంది అనుకున్నాడు. నూనె రాస్తే బతుకు చెడిపోద్ది. నూనె రాసిన వల్ల అంధుడైపోయాడు సంసోన్. నూనె రాసిన వల్ల బలం కోల్పోయాడు, సర్వం కోల్పోయాడు, సమస్తం కోల్పోయాడు, ప్రాణం కోల్పోయాడు. నూనె రాసే బోధ కాదు. ఏ బోధ కావాలంటే కఠినమైన బోధ కావాలి. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు వారి బోధ ఏ మనిషిని మెప్పించేలా లేదండి. నేను అందుకనే చెప్తాను, మందిరంలో కానుకిచ్చిన వాళ్ళు ఒకలాగా, ఇవ్వలేని వాళ్ళు ఒకలాగా, అందంగా ఉన్న వాళ్ళు ఒకలాగా, ఓ మాదిరులను ఒకలాగా, మెడలో బంగారం వేసుకొచ్చిన వాళ్ళు ఒకలాగా, ఏమీ లేని వాళ్ళు ఒకలాగా చూడకూడదు. హల్లెలూయా. నేనేమంటానంటే, యేసు ప్రభువు వారు మనకు ఒక మాదిరి, అతన్నే మనం ఫాలో అవుతాం. హల్లెలూయా. అతని యొక్క విధానాన్నే మనం ఫాలో అవుతాం, అతని బోధనే ఫాలో అవుతాం, అతని యొక్క మాటల్నే, అతని ప్రవర్తననే మనం ఫాలో అవుతాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ 58 మంది శిష్యులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయి మరలా ఎప్పుడు అతన్ని వెంబడించలేదంటే దానికి ఒక పర్టిక్యులర్ రీజన్ ఏంటంటే, వాళ్ళు అనుకున్న రీజను, ఈ మాటలు కఠినమైన మాటలు. ఏంటండి ఈ మాటలు? ఏ మాటలంట? కఠినమైన మాటలంట. ఒక పద్యం ఉంటుంది, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు అని చెప్పి. అంటే స్వచ్ఛమైన పాలు కొన్నైనా పర్లేదు, పనికిరాని పాలు పాత్ర నిండా ఉంటే ఏంటని చెప్పారన్నమాట. అలాగే దేవుని బిడ్డలారా, ఇక్కడ 58 మంది వెనుతిరిగి వెళ్ళిపోయారు. దానికి వారు యోచించిన కారణం ఏంటంటే, బోధ బాధగా అనిపించింది. ఎలా అనిపించిందండి? బోధ బాధ అనిపించిందండి. హల్లెలూయా. నేనంటాను దేవుని బిడ్డలారా, 58 మంది అక్కడ ఆగిపోయారు. ఇంకా రెండవదిగా ఎంతమంది మిగిలారు చెప్పాలి అమ్మా? 12 మంది మిగిలారు. ఈ 12 మందిలో ఒక వ్యక్తి ఎక్కడ ఆగిపోయాడయ్యా అంటే, మార్కు సువార్త 14:10కి రండి ఒకసారి. అంటే ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 10వ వచనం. 12 మందిలోనొకడు, తీసారమ్మా? 12 మందిలోనొకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలెనని వారి యొద్దకు పోగా. ఇప్పుడు 12 మందిలో ఒకడు ఆగిపోతున్నాడు. ఎవరితను చెప్పాలి? ఎవరు? ఎక్కడ ఆగిపోతున్నాడు? కిందే రాశాడు, వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిచ్చి. అంటే ఎక్కడ ఆగిపోయాడు అతడు? మరలా అడుగుతాను, దయచేసి చెప్తా ఉండండి. 58 మంది ఎక్కడ ఆగారు? బోధకాడ. ఇప్పుడు ఈ ఇస్కరియోతు యోధా ఎక్కడ ఆగిపోతున్నాడు? ఎక్కడ ఆగిపోతున్నాడు అండి? డబ్బు దగ్గర, ధనము దగ్గర ఆగిపోతున్నాడు. ఎందుకంటే బైబిల్ చెప్పిన మాట ఏంటో తెలుసా? ధనాపేక్ష సమస్తమైన కీడులకు కూడా, అంటే మూల కారణం ఏదైనా ఉందంటే అది ధనమే. హల్లెలూయా. నేనంటాను, ధనవంతుడిగా ఉండొద్దని దేవుడు చెప్పలేదు, ధనాపేక్షతో ఉండొద్దని చెప్పాడు. హల్లెలూయా.
మరలా చెప్తున్నాను, ధనవంతుడుగా ఉండొద్దని చెప్పలా. అలాగైతే అబ్రహాముని ధనవంతుని చేసింది దేవుడే, ఇస్సాకుని ధనవంతుని చేసింది దేవుడే, యాకోబుని ధనవంతుని చేసింది, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల్ని గొప్పగా ఆశీర్వదించింది దేవుడే. ధనవంతుడుగా ఉండొద్దని దేవుడు చెప్పట్లా, ధనాపేక్షతో ఉండొద్దని. ఆపేక్ష అంటే పిచ్చి. ఏంటండి? డబ్బు అంటే పిచ్చి, దానితో ఉండొద్దని. ఇప్పుడు ఒక్క మాట ఆలోచిద్దాం. యేసు ప్రభు వారి యొక్క మీటింగులకి క్యాషియర్ ఎవరు అమ్మా? అంటే ట్రెజరర్ ఎవరు? అంటే యేసు ప్రభు వారు ఎక్కడ మీటింగులు పెట్టినా కానుకలు పడితే కానుకలన్నీ ఎవరి సంచిలోకి వస్తాయి? ఎవరి సంచిలోకి వస్తాయి? అంటే ఆల్రెడీ నీకు మామూలుగా యేసు ప్రభు వారి మీటింగ్కి సంబంధించిన డబ్బులన్నీ నీకు వస్తున్నాయి. అది ఖర్చు పెట్టేది నీవే, లెక్కలు చెప్పేది ఏమో సగం నొక్కేసి సగం చెప్తున్నాడంట. అయినా సరే ఇతడికి ఏమనిపించిందంటే, ఒక్కసారిగా ఇతను నమ్మేస్తే ఎంతకంటే ఎక్కువ ధనము ఏమొస్తుందండి? మీరు చిన్నప్పుడు ఒక పాట విన్నారా? బంగారపు బాతు ఉండేదంట. విన్నారా? ఇంటే చేతులు ఎత్తండి. ప్రతిరోజు గుడ్డు పెట్టేదంట, బంగారపు గుడ్డు. ఇప్పుడు వీడు ప్రతిరోజు పెడతా ఉంటే ఆహా ఓహో అనుకునేవాడు. కొన్ని రోజులకి రోజుకు ఒకటే పెడుతుంది ఇది, శుభ్రంగా దీన్ని కోసేస్తే లోపల ఉన్న గుడ్లన్నీ ఒకసారిగా తీయచ్చు అనుకున్నాడంట. తీరా ఒక రోజు కోసేసాడు, పీక్ కత్తిరించేసాడు. తీరా పొట్టకొస్తే ఏమీ లేవంట. సేమ్ అలాంటి విధానమే కలిగి ఉన్నాడు. అక్కడ మీటింగ్లో ఆ డబ్బులు, ఇక్కడ మీటింగ్లో ఈ డబ్బులు ఏంటో ఒక్కసారిగా ఈయన్ని అమ్మేస్తే బోల్డ్ అని డబ్బులు. పైగా వాళ్ళు ఎంత ఆఫర్ చేశారంటే 30 వెండి నాణాలు. ఎంత ఆఫర్ చేశారండి? ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఈ ఇస్కరియోతు యోధా నేను అతన్ని మీకు పట్టిస్తాను అని చెప్పి ఎంత కుదుర్చుకున్నాడంటే 30 వెండి నాణాలకి. ఇప్పుడు నా ప్రశ్న, ఇస్కరియోతు యోధా ఎక్కడ ఆగిపోయాడు అమ్మా? చెప్పాలి. 58 మంది ఏమో బోధకాడ ఆగిపోయారు. ఒక్కడైన ఇస్కరియోతు ఏమో ఎక్కడ ఆగాడు? ధనం దగ్గర ఆగిపోయాడు. నేను అంటాను, డబ్బుతో అన్ని కొనొచ్చు అని అంటారు కానీ కొన్నిటిని కొనలేం. డబ్బుతో ఆరోగ్యాన్ని కొనగలమంటారా అమ్మా? కొనగలమంటారా? పోనీ డబ్బుతో ఆయుష్ను పెంచుకోగలమంటారా? ఏమండి 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 నాకు ఒక 10 ఏళ్ళు పెంచండి, రాయండి నాకు అనగలరంటారా? డబ్బుతో ఆరోగ్యాన్ని కొనలేం, ఆయుష్ను కొనలేం, స్వచ్ఛమైన ప్రేమను కూడా మనం కొనలేం. హల్లెలూయా, దేవుని బిడ్డలారా. కానీ ఇస్కరియోతు యోధా ఏమనుకున్నాడంటే, ధనముంటే ఏదైనా చేయొచ్చు అనుకున్నాడు. కానీ ఆ ధనాపేక్షతోనే అతడు ఏమైపోయాడంటే, ఆ డబ్బు సంచికాడ, ధనము సంచికాడ అక్కడ ఆగిపోయాడు. ఇప్పుడు ఇంకెంతమంది మిగిలేరు చెప్పండి? బాగా చెప్పాలి, బాగా చెప్పాలి. 70 మందిలో 58 మంది బోధకాడ ఆగిపోయారు. ఒకడేమో మూటకాడ ఆగిపోయాడు, ధనం కాడ ఆగిపోయారు. ఇంకెంతమంది మిగిలేరు? 11 మంది మిగిలేరు. ఈ 11 మంది కూడా ఒక్కసారి ఎంతమంది నిలిచారు అనేది చూస్తే, మార్కు సువార్త 14వ అధ్యాయం 43వ వచనం. 14:43. వెంటనే ఆయన ఇంకను మాటలాడుచుండగా 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యోధా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదిలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఆగండి, ఇందాక ఒకడు ఆగిపోయానని చెప్పానే, ఆడి పట్టెత్తాకు వచ్చేసాడు. ఎవరెవరిని తీసుకుని వచ్చాడు అమ్మా? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దల నుండి అనేక మంది సైనికులు కత్తులు బళ్ళాలు పట్టుకుని వచ్చారంట.
ఇవన్నీ చూసినప్పుడు 50 వచనం చదువుదాం. అప్పుడు వారందరూ కూడా ఆయనను విడిచి పోయిరి, పారిపోయిరి. ఆగండి. ఎంతమంది మిగిలారని చెప్పాను నేను? 11 మందిలో ఇక్కడ 9 ఏమైపోయారయ్యా అంటే పారిపోయారు. ఎందుకు పారిపోయారయ్యా అంటే అరెస్ట్ చేస్తకు వచ్చింది ఏళ్ళనా కాదు, బంధిస్తాకు వచ్చింది ఏళ్ళనా, సిలువేత్తకు వచ్చింది ఏళ్ళనా కాదు. అనేక మంది సైనికులు కత్తులతో గుదిలతో వచ్చినప్పుడు ఆ సైన్యాన్ని చూసి, ఆ జనాన్ని చూసి ఏమైపోయారయ్యా వీళ్ళంటే అక్కడి నుంచి పారిపోయారు. నేను అంటాను, పారిపోయారు అనే మాట కంటే ఆగిపోయారు అనే మాట అర్థవంతంగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి వస్తాను. 58 మంది ఎక్కడ ఆగారు చెప్పాలి? బోధ దగ్గర. ఇస్కరియోతు యోధ ఎక్కడ ఆగాడు? ధనం దగ్గర. ఇప్పుడు 9 ఎక్కడ ఆగిపోయారు అంటే వాళ్ళేమో ఇస్కరియోతు యోధ ధనం దగ్గర ఆగాడు, ఈ 9 జనం దగ్గర ఆగారు. ఎక్కడ ఆగిపోయారండి? ఆ కత్తులు గుదీలు పట్టుకుని వచ్చిన సైనికులను చూసి ఏమైపోయారంటే పారిపోయారు. యేసుతో ఉంటే తర్వాత చూసుకుందాం, బతుకుంటే బలుసాగు తినొచ్చు, తర్వాత బ్రతుకుదామని చెప్పి వాళ్ళు ఆగిపోయినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. హల్లెలూయా. నేనంటాను దేవుని బిడ్డలారా, ఎందుకయ్యా అంటే రోమన్ సైనికులు కత్తులు గుదీలు పట్టుకొచ్చినప్పుడు ఆ జనాల్ని చూసినప్పుడు వారిలో ఏం కలిగిందంటే భయము కలిగింది. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను. ఎక్కడో మధ్యప్రదేశ్లో మతోన్మాదం పెరిగిపోయింది, ఒరిస్సాలో మతోన్మాదం పెరిగిపోయింది, యూపీలో మతోన్మాదం పెరిగిపోయింది అంటున్నారు. కాదండి, పక్క జిల్లా భీమవరం ఉండి నియోజకవర్గంలో ఇప్పటికి సుమారు 26 చర్చిలు కూలగొట్టారు. 113 చర్చిలకి నోటీసులు ఇచ్చారు. దీనికి పర్మిషన్ లేదు, ఇవి కూడా మేము కూలగొడతాం అంటున్నారు. నేను అంటాను దేవుని బిడ్డలారా, ఇదేంటో తెలుసా? మతోన్మాదం. అధికారం ఉందని, ప్రభుత్వం ఉందని చెప్పి ఇలాంటి పరిస్థితులకి పాల్పడే మతోన్మాదులు కొంతమంది ఉన్నారు. నేనంటాను, అనేక మంది సేవకులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఆకివీడు అనే ప్రాంతంలో ఇవాళ 144 సెక్షన్ నడుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనిషి ఏం చేస్తాడంటే సాగటానికి సిద్ధపడలేక ఆగిపోయే ప్రయత్నాలు చేస్తాడు. ఆ రోజు యేసు ప్రభును బంధించటానికి, యేసు ప్రభు వారిని సిలువేయటానికి వారు తీసుకెళ్ళిపోయినప్పుడు ఈ మిగతా ఉన్న 11 మంది శిష్యులు 9 శిష్యులు ఏమైపోయారంటే పారిపోయారు. జనం కనపడినప్పుడు ఆగిపోయారు. నేనంటాను దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనం దేవునిలో నడవటానికి అనేక మంది అడ్డగిస్తారు. ఈ అడ్డగిచ్చే వాళ్ళంతా ఎవరంటే మన జనమే. ఏ జనం అండి? బైబిల్లో చక్కని ఎగ్జాంపుల్ చెప్పనా? జక్కయ్య అనుకున్నాడంటే యేసు ప్రభు ఎవరో చూడాలని చెప్పి, అలా చూడాలని వెళ్ళినప్పుడు ఇతడు పొట్టివాడంట. ఎవరండి? పొట్టివాడంట. చుట్టూ యేసు ప్రభు చుట్టూ జనాలంతా కూడా గుంపుగా. నేను అంటాను, ఇతడేమో హైట్ తక్కువ, వాళ్ళేమో హైటు ఎక్కువ. అందరూ అంటాడు, కొంచెం చూసి వెళ్ళిపోతాను రా, పక్క ఉండరండి అన్నారంట. అడ్డగించింది ఎవరు చెప్పండి? నేను అంటాను, ఒక వ్యక్తి దేవుణ్ణి కలుసుకోవటానికి, దేవుని సన్నిధికి రావటానికి 3 పరిస్థితులు అడ్డగిస్తాయి. అందులో మొదటిది మనసుకున్న స్థాయి అడ్డగిస్తుంది. ఏంటండి స్థాయి? అంటే స్థితి. అంటే నీకేం తక్కువ, చర్చికి వెళ్తున్నావు అంటే ఈ మధ్య కూడు లేదా, కొంప లేదా, ఏం లేదని చర్చికి వెళ్తున్నావు అంటే మనిషిని మొదటగా అడ్డగిచ్చేది ఏంటంటే స్థితి, స్థాయి. రెండవదిగా ఏం అడ్డగిస్తుందండి? శరీరం. ఏం అడ్డగిస్తుందండి?
యేసు ఎవరో చూడగోరెను కానీ పొట్టివాడైనందున, అంటే శరీరం నోరు ముసుక అని ఏం చూస్తావు? శుభ్రంగా ఇంటికి వెళ్ళి ఆ అన్యాయపు సొమ్ములో శుభ్రంగా 1 కేజీ మాంసం తెచ్చుకుని తిని పడుకో అంటుంది. ఎవరో? శరీరం. చెప్పండి, మొదటిగా స్థితిగతులు అడ్డగిస్తాయి మనిషిని. రెండవదికి శరీరం అడ్డగిస్తుంది. ప్రార్థన 7ంటికే ప్రారంభమైనా పర్లేదులే, ఇప్పటికి పాస్టర్ గారు వస్తారు, మాత్రం ప్రార్థన జరుగుతుంది. మళ్ళీ కంచోపున అమ్మో లెగితే బాగున్నా పర్లేదు, ఇప్పుడు ఇంకా పాటలు పాడతారు. మళ్ళీ కొద్దిసేపుడుగా ఇప్పుడే ఆరాధనకు లెగుతారు, కంగారు ఏమీ లేదు. లాస్ట్ ప్రార్థనకు ఆమె అన్న చోటుకి వెళ్ళి నెత్తిమే చేయించుకోవచ్చు. ఎవరు అడ్డగిస్తారు తెలుసా? శరీరం. అందుకనే ఆత్మకి శరీరానికి పోరాటం ఉందంటే తెలుసా? హల్లెలూయా. ఒకే శరీరంలో పోరాటం. ఆత్మ శరీరానికి లోబడదు, శరీరం ఆత్మకే లోబడదు. ఇవి ఒకదానికొకటి ఎలా ఉన్నాయంట? విరోధంగా ఉన్నాయంటండి. శరీరం చెప్పిన మాట ఆత్మ ఎంత గుర్తుపెట్టుకోండి. ఆత్మ చెప్పిన మాట శరీరం, కానీ ఆత్మ చెప్పిన మాటకు శరీరం లోబరుచుకుంటేనే మనం భక్తిలో సాగగలం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొదటిగా స్థితిగతులు అడ్డగిస్తాయి, రెండవదిగా శరీరం అడ్డగిస్తుంది, మూడవదిగా చుట్టూ ఉన్న సమాజం కూడా అడ్డగిస్తుంది. అంత ఇబ్బంది ఏంటి? దేవుడి కాడికి వెళ్తున్నామంట, మనం వింటామంట లేదు, వింటామంట లేకపోవటానికి ఏం చేస్తాకి వెళ్తున్నారని. అమ్మా, దేవుని సన్నిధికి వెళ్తా ఉంటే ఇలాంటి మాటలు. ఆ రోజు జక్కేని అడ్డగించింది కూడా జనమే. హల్లెలూయా. ఆ రోజు 90 శిష్యులు పారిపోయింది కూడా కత్తులు గుదీలు పట్టుకుని వచ్చినటువంటి ఆ సైనికులు వంటి ఆ జనాల్ని చూసే. హల్లెలూయా. అయితే జక్కేలో గొప్పతనం ఏంటో తెలుసా? స్థితిగతులు అడ్డగించిన, శరీరం అడ్డగించిన, జనాలు అడ్డగించిన, చెట్టెక్కి మరీ యేసయ్యను చూసి తన ఇంటికి తీసుకెళ్ళి రక్షణ పొందించాడు. హల్లెలూయా. నేను అంటాను, అన్నిటికంటే గొప్పది రక్షణే. అది జక్కే పొందేశాడు. అందుకనే యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. 58 మంది ఎక్కడ ఆగారు చెప్పాలి? బోధకాడ. ఇస్కరియోతు యోధ ఎక్కడ ఆగాడు? ధనం దగ్గర. 90 శిష్యులు ఎక్కడ ఆగారు అంటే జనం దగ్గర. అంటే ఒక రకంగా శ్రమల, చెప్పాలి, శ్రమల దగ్గర. అవునా కదండి? ఇప్పుడు యేసు ప్రభుని తీసుకుపోతానన్న వాళ్ళు నన్ను కూడా తీసుకుపోతారని భయం ఉండదా? ఉంటుందా? ఉండదండి. అంటే ఇప్పుడు ఈ శ్రమలు వచ్చినప్పుడు, ఈ బాధలు వారు చుట్టూ తిరిగినప్పుడు వాళ్ళు ఎక్కడ ఆగిపోయారంటే ఆ బాధలో, ఆ శ్రమల దగ్గర వాళ్ళు ఆగిపోయారు. సామెతలు 24:10 ఏం చెప్తాడంటే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా నువ్వు చేతకాని వాడు అవుతావు. నేనంటాను, శ్రమలు రావని బైబిల్లో ఎక్కడైనా చెప్పారా? అమ్మా, యేసుప్రభు వారు మనకు 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద రాసేసి, అమ్మ నీకు ఏ శ్రమలు రావు, ఏ కష్టాలు రావని చెప్పి బాప్తిసం ఇచ్చాడా? లేదండి. హల్లెలూయా. నేనంటాను, ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ పరిస్థితుల వల్ల ఆ 90 ఏమైపోయారయ్యా అంటే ఆగిపోయి పారిపోయారు. అంటే దీన్ని ఏ రకంగా చెప్పాలని ఆశిస్తున్నానంటే, కొంతమంది బోధ దగ్గర ఆగితే కొంతమంది బాధ దగ్గర ఆగిపోయారు. ఇంకెంతమంది మిగిలారు చెప్పండి అమ్మా? ఇంకెంతమంది మిగిలారు చెప్పట్లేదు మీరు? 70 మందిలోంచి ఇప్పుడు ఎంతమందికి వచ్చేసారండి? ఇద్దరు. ఎంతమంది అండి? ఇప్పుడు యేసుప్రభు వారిని బంధించి తీసుకెళ్ళిపోతున్నారట. తీసుకెళ్ళిపోతూ ఉంటే పేతురు గారు వెనకాల వెళ్తున్నాడట. ఎలా వెళ్తున్నాడండి? వెనకాల వెళ్తే అక్కడ ఒక చిన్నది అంటుందంట, ఇదిగో నువ్వు యేసుతో కూడా ఉన్నవాడివే కదా. ఏమంటుందండి? చిన్న పిల్ల అంటుంది, నువ్వు యేసుతో కూడా ఉన్నవాడివే కదా. అసలు యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు అంటండి.
ఇంకా అక్కడి నుంచి గబగబా గబగబా పరిగెత్తుకుని వెళ్ళిపోయి కొంతమంది అక్కడ చలిమంట కాగుతున్నారంట. ఏం కాగుతున్నారండి? చలిమంట కాగుతున్నారంట. ఆ చలిమంట కాగుతూ ఉంటే వారితో పాటు చలిమంట, అందులో ఒకడు అంటున్నాడంట మళ్ళీ, ఇదిగో నువ్వు గలిలయుడివే, నువ్వు యేసుతో కూడా ఉన్నవాడు అంటే. చుట్టూ చలిమంట కాగే వాళ్ళు అందరూ అంటున్నారంట, అవునవును అవునవును ఇతడు యేసుతో కూడా. ఇప్పుడు ఈ జనాలందరినీ చూసేసి ఇతనికి ఏం కలిగిందంటే భయం కలిగింది. ఇప్పుడు ఇతడు ఏం చేస్తున్నాడంటే, ఇంకా యేసు ప్రభు ఉంటే ఆయన తిప్పలైనా పడతాడులే, నా తిప్పలు నేను పడదామని చెప్పి ఇతను కూడా వదిలేసి, ఇప్పుడు చెప్పండి 70 మందికి ఎంతమంది మిగిలేరు అమ్మా? ఇప్పుడు సిలువ దాకా వచ్చింది ఎంతమంది? 70 మంది శిష్యులట. సిలువ దగ్గర నిలబడింది ఎంతమంది అట? ఒక్కడేనట. నేనేమంటున్నానంటే, ఇక్కడ వాక్యంలో మనం చూస్తే కొంతమంది బోధ దగ్గర ఆగారు, కొంతమంది బాధ దగ్గర ఆగారు, కొంతమంది ధనం దగ్గర ఆగారు, కొంతమంది జనం దగ్గర ఆగారు. సిలువ దగ్గర ఆగింది మాత్రం ఒక్కడే. ఆయన ఎవరంటే శిష్యుడైన యోహాన్. హల్లెలూయా. ఇప్పుడు పెట్టిన అంశానికి అర్థం ఏమన్నా వచ్చిందంటారా? యేసుతో ఎందాక నీ ప్రయాణం. బోధ ఇబ్బందిగా ఉందని ఆగిపోతున్నావా? బాధలు వస్తున్నాయని ఆగిపోతున్నావా? కొంచెం ధనం వస్తుందని ఆగిపోతున్నావా? జనం ఇబ్బంది పెడుతున్నారని ఆగిపోతున్నావా? నీ ప్రయాణం ఎందాక. యోహాన్ గారు ఎక్కడ దాకా వెళ్ళాడో తెలుసా? సిలువ దాకా. ఎక్కడ దాకా వెళ్ళాడండి? నేనంటాను, యేసు ప్రభు వారు 70 మంది శిష్యుల్లో కూడా సిలువ దాకా ప్రయాణం చేసిన వ్యక్తి ఎవరంటే యోహానే. నేనంటాను, ఆ యోహానికి దేవుడు తన తల్లిని అప్పగించాడు. సిలువ మీద ఉండి ఆయన మాట్లాడిన 7 మాటల్లో 3వ మాట ఏంటి చెప్పండి అమ్మా? అమ్మా, ఇదిగో ఈ యోహానే నీ కుమారుడు. యోహాను, ఈమె నీకు తల్లి. అడుగుతున్నాను, ఈ యొక్క తల్లిని యోహానుకు మాత్రమే అప్పగించటానికి గల కారణం? హల్లెలూయా. మరి మిగతా వాళ్ళకి నేను అంటాను, అసలు ఉన్నారా అప్పగింతకే? హల్లెలూయా. మరి ఈయనకి అప్పగించటానికి గల కారణం ఏంటంటే, ఇతడు సిలువ దాకా ప్రయాణం చేశాడు. నేనంటాను, మన ప్రయాణం ఎక్కడ దాకా చెప్పనా? సిలువ దాకా. అసలు సిలువ అనేది ఏంటో తెలుసా మీకు? ఒక హంతకుడికి వేసే శిక్ష తెలుసండి. మరి సిలువుకి విలువ ఎలా వచ్చిందో తెలుసా? ఎందుకంటే రేపు పాస్టర్ గారు సమయం ఎత్తదో లేదో తెలియదు, చెప్పేస్తానండి. హల్లెలూయా. సిలువ అనేది ఒక శిక్ష. మీకు మనం తెలుసు, మన భారతదేశంలో ఒక వ్యక్తి ఎవరినైనా చంపాడు అనుకోండి, నేరం నిర్ధారణ అయింది అనుకోండి, కొన్ని సార్లు ఏం చేస్తారంటే ఉరిశిక్ష ఖాయం చేస్తారు. ఉరిశిక్ష అనేది ఎవరికి ఇస్తారు? పద్మశ్రీ అవార్డు గ్రహీతకి ఇస్తారా? పద్మభూషణ్ అవార్డు గ్రహీతకి ఇస్తారా? లేదంటే ఎక్కడో మంటల్లో కాలిపోయే 10 మందిని రక్షించినోడికి వేస్తారా ఉరిశిక్ష? దుర్మార్గులకు ఉరిశిక్ష వేస్తారు, హంతకులకు ఉరిశిక్ష వేస్తారు, దేశద్రోహులకు ఉరిశిక్ష వేస్తారు. అంటే ఇక్కడ సిలువ అనేది ఏంటయ్యా అంటే, హంతకులైన వారికి, దుర్మార్గులైన వారికి, దేశద్రోహులకు, రాజద్రోహులకు వేసే శిక్ష సిలువ శిక్ష. మరి అలాంటి సిలువ మనం మెడలో వేసుకుంటున్నాం, చర్చి మీద వేసుకుంటున్నాం, బలిపేట మీద వేసుకుంటున్నాం. ఏంటి అంటే, సిలువ ఒక ఆయన ఎక్కిన తర్వాత దానికి విలువ వచ్చింది. హల్లెలూయా. నేను అంటాను, యేసు ప్రభు ఏ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లోకి విలువ రావటం కాదు, యేసు ప్రభు ఎక్కిన కొయ్య వంటి సిలువకు కూడా విలువ వచ్చింది. హల్లెలూయా. నేను అంటాను, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు జక్కయ్య ఇంట్లోకి వెళ్తే జక్కయ్యకి విలువ వచ్చింది,
కానా ఇంట్లోకి వెళ్తే, కానా విందులోకి వెళ్తే, కానా విందు పెళ్లి విందుకే విలువ వచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వారి జీవితాల్లో వెలుగు వచ్చింది, విలువ వచ్చింది. ఆయన సిలువ ఎక్కితే సిలువకు కూడా ఒక విలువ వచ్చింది. నేను అంటాను, దేశద్రోహులకు, హంతకులకు, దుర్మార్గులకు వేసే సిలువ యేసయ్యకి వేసినప్పుడు, ఆయన ఎప్పుడైతే ఆ సిలువ ఎక్కాడో ఆ సిలువకు విలువ వచ్చింది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నేనంటాను, ఆయన సిలువ మీద వేలాడబడిన తర్వాత ఆ సిలువ అనేక జీవితాలకు ఏం తీసుకొస్తుందయ్యా అంటే విలువ తీసుకొస్తుంది. హల్లెలూయా. నేనంటాను దేవుని బిడ్డలారా, ఈ సిలువలో ఉండే యేసు ప్రభువు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అమ్మా ఇదిగో ఈ యోహానే నీ కుమారుడు, యోహాను ఇదిగో ఈమెయే నీకు తల్లి. ఈ బాధ్యత ఎవరికి అప్పగిస్తున్నాడు అంటే సిలువ దాకా వెంబడించిన శిష్యునికి బాధ్యత అప్పగిస్తున్నాడు. నేను అంటాను, అబ్రహాము గారు తన కుమారుడి యొక్క పెళ్లి బాధ్యత ఎవరి మీద పెట్టాడు చెప్పండి అమ్మా. అబ్రహాం ఇంట్లో పనోళ్ళు ఎంతమంది తెలుసా మీకు? గొర్రెలు కాసేవాళ్ళు, గాడిదలు కాసేవాళ్ళు, వరిసేలో పనిచేసేవాళ్ళు, గోధుమ చేలో పనిచేసేవాళ్ళు, ఈ అందరూ సుమారు 1000 మంది అంట. ఎందుకో ఎలా చెప్తారు పాస్టర్ గారు అంటే, ఎంట పుట్టి అలవర్చబడిన యవనస్తులు 318 మంది అంటారు. అబ్రహాం ఇంట్లో పనిచేస్తాకు వచ్చి పిల్లల కన్నా తల్లిదండ్రులు పుట్టిన పిల్లలు 318 మంది. అంటే వాళ్ళ అమ్మ బాబులతో లెక్కేస్తే 1000 మంది కుటుంబం. కానీ ఎవరికి బాధ్యత అప్పగించాడు? ఎవరికి అప్పగించాడు? ఎవరైతే కూడా ఉన్నాడు, ఎవరైతే కనిపెట్టుకుని ఉన్నాడో, ఎవరైతే చెంత నిలుచున్నాడో ఆ ఎలియాజరుకే అబ్రహాము బాధ్యత అప్పగించాడు. బాధ్యత అప్పగించటం కాదు, తాళాలు ఇచ్చి అంటున్నాడు, నీకు కావలసినంత పట్టుకెళ్ళు, కానీ ఈ కనానీయుల కుమార్తెలో ఒక కుమార్తెను కాక నా స్వజనుల్లో నుంచి నా కుమారుడికి నువ్వు కుమార్తెని సహకారిగా భారీగా తీసుకురా. హల్లెలూయా. ఏలియా వెళ్ళిపోతూ ఎవరికి బాధ్యత అప్పగించాడు? తన దుప్పటి ఎవరి మీదకి వేసాడు? ఎందుకో? ఇంకా శిష్యులు లేరా? ప్రవక్తల శిష్యులు ఇంకా అనేక మంది ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అయ్యా అంటే శుభ్రంగా భోజనం పెట్టేసి తినేసి పడుకుంటారు అన్నమాట. వీళ్ళు ఇంకేమి చేయరు, వీళ్ళ పని అంతా అదే. కానీ యోర్దానుకి వెళ్తే యోర్దానికి వెళ్ళాడు, గిల్గాలుకి వెళ్తే గిల్గాలుకి వెళ్ళాడు, ఎరుకోకి వెళ్తే ఎరుకోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళితే అక్కడికి బాధ్యతగా వెంబడించిన ఎలీషా మీదే ఏలియా తన దుప్పటి వేశాడు. అంటే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, 70 మంది శిష్యుల్లో కొంతమంది బోధ దగ్గర ఆగిపోయారు, కొంతమంది బాధల దగ్గర ఆగిపోయారు, కొంతమంది ధనం దగ్గర ఆగిపోయారు, కొంతమంది జనం దగ్గర ఆగిపోయారు. ఒక్క శిష్యుడే సిలువ చెంత దాకా వచ్చాడు. ఆ వచ్చిన ఒక్క శిష్యుడికి యేసుప్రభు ఏమిచ్చాడంటే తన తల్లిని అప్పగించే బాధ్యతను ఇచ్చాడు. నేనంటాను, యోహాను జీవితంలో అతను బ్రతికుండగానే పరలోక దర్శనాన్ని చూపించాడు. ఏం చూపించాడండి? పరలోక దర్శనాన్ని, గొర్రెపిల్ల వివాహాన్ని అతనికి చూపించాడు. 1000 ఏండ్ల పరిపాలన ఎలా ఉండబోతుందో, కొత్త భూమి కొత్త ఆకాశం ఎలా ఉండబోతుందో, నూతన యెరూషలేము పట్టణం ఎలా ఉండబోతుందో, ఇవన్నీ ఎవరికి చూపించాడంటే సిలువ దాకా వెంబడించిన యోహానుకు చూపించాడు. నేనంటాను, ఇప్పుడు మన ప్రశ్న, మనం ఎందాక ప్రయాణం చేయగలుగుతాం? హల్లెలూయా. అమ్మ చెప్పట్లేదు. మన ప్రయాణం ఎందాక? బోధ కఠినంగా ఉందని ఆగిపోదామా? బాధలు వస్తున్నాయని ఆగిపోదామా? పోనీ ఏదైనా కొంచెం కలిసి వస్తుందని ఆగిపోదామా? లేదా కొంచెం జనాలు అందరూ కూడా ఎందుకు చర్చికి వెళ్తున్నాం అంటే ఆగిపోదామా? నేనంటాను, మన ప్రయాణం ఎందాక అంటే సిలువ చెంత దాకా.
హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, సిలువ దాకా నువ్వు ప్రయాణం చేయగలిగితే దేవుడు నీ జీవితానికి, నా జీవితానికి ఒక గొప్ప విలువిస్తాడు. హల్లెలూయా. 70 మంది శిష్యుల్లో ఈ యోహాను గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథంలో చూసిన ప్రతి దర్శనాన్ని దేవుడు ఎవరికి చూపించాడయ్యా అంటే యోహానికి చూపించాడు. కారణం ఏంటో తెలుసా? అతడు ఎక్కడ ఆగిపోకుండా సిలువ దాకా తన ప్రయాణాన్ని సాగించాడు. నేనంటాను, ఈ ప్రయాణంలో ఎంతోమంది జనాలు భయపెట్టొచ్చు, ధనం ఆటంకపరచొచ్చు, బోధ కఠినం అనిపించవచ్చు. నేనంటాను, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అతడు సిలువ దాకా తన ప్రయాణాన్ని సాగించగలిగాడు. నేను ముగించేస్తున్నాను. ఏంటయ్యా అంటే, మన జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మన ఆత్మీయ ప్రయాణం సిలువ దాకా సాగాలి. మరలా చెప్తున్నాను, సిలువ అనేది ఒక శిక్ష, సిలువ అనేది ఒక మరణానికి సాదృశ్యం. అంటే మనం మరణ పర్యాయము కూడా మనం యేసుతో సాగుతూ ఉండాలి. అలాంటి కృప మనకు ఉండాలని మనసారా కోరుకుంటూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.